ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణస్తున్న గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रिदं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः. श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदगं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम अस्यां शुभतिथौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थम मम ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనను మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम सत्संतान सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री भूमि नीला
समेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम् आचार्यमुखेन कारयिष्ये। सर्वं श्री श्रीनिवासार्पितमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు ఈ అందమైన శనివారం నాడు చక్కగా కార్తీక మాసంలో అత్యద్భుతమైనటువంటి భక్తుల యొక్క హృదయాలన్నిటినీ కూడా ఒక్కచోటికి రప్పించుకొని తాను నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో లోకప్రసిద్ధి చెందినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు స్వామివారు. అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుతుం ప్రసన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అత్రి మొదలగు సప్తర్షులు ఉదయాన్నే సంధ్యావందనములు చేసి ఆకాశ గంగలోని అందమైన తామర పువ్వులను తెచ్చి నీ పాదాలను పూజించేందుకు వేచియున్నారు స్వామి. ఓ వెంకటాచలపతి శేషాచలపతి నీకు సుప్రభాతము స్వామి అని మేలుకొలిపేటటువంటి ఆ అందమైనటువంటి శబ్దం, ఏ శబ్దానికి శక్తి ఉన్నదో దానిని మంత్రము అంటారు. అలాంటి మంత్ర స్వరూపుడైనటువంటి పరమాత్మ మనకు ప్రత్యక్ష నిరూపణగా ప్రత్యక్ష దేవుళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి వాడు, లోకాలకే పురుషోత్తముడైనటువంటి పావన చరితుడు ఈ యొక్క దివ్యమైనటువంటి శ్రీవారు. అలాంటి శ్రీవారు ఇరుదేవేరులతో కలిసి చక్కనైనటువంటి ఈ అందమైన సుందరమైన మనోహరమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క దివ్యమైనటువంటి నామమే కలియుగంలో అందరినీ శాసించేటటువంటిదై అందరికీ శక్తి నింపేటటువంటిదై ఎంతో దివ్యమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆత్మ సౌందర్యాన్ని కలిగించేటటువంటి నామం, దానికి అధికారత వహించేటటువంటి పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్థ్యాసక్త భక్తౌ గరక్షే నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ విదన్మన్నే శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే దేంగృగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి ధ్రుమధిర్మమ స్మృతే సకల కళ్యాణ బాధనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజాపి శరణం హరిం లాభస్తేషాం దయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే హృదస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం యా. ఓం భూః अद्य मया पूर्वोक्त एवं गुण विजयजन विशिष्टायामस्यां शुभदिदौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तुतिपुण्याः वाचनं करिष्ये. आदौ निर्विघ्नेन पुरुषमावाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये. तथा कलशाराधनं करिष्ये. दारातु सप्तसुतमानदेषु सरत्सरित्सु परिपूरितेषु अभोमृगण्डं प्रतिपादयिष्ये. कृणोमि दत्ताकुं सुचरकुं सुचर्मा इदमापश्वा शुभतमाश्यान्ता ज्ञाततमाशुभा शुभतमाः पूताः पूततमा पुण्या पुण्यतमा मेध्य मेध्यतमा अमृता अमृतरसाः पूताः ब्रह्म पवित्रेण पूताः सूर्यस्य रश्मिभिः एते शतं वरुणये सहस्रं यज्ञजाः पाशा विदधाः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य विदोदविष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्य वरुणमावाहयामि प्रचेदसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि. वरुणाय नमः इदमासनं वरुणाय नमः. वाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. वरुणाय नमः. पुण्यपुष्पैः पूजयामि. वरुणाय नमः. गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि. वरुणाय नमः.
सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु। वोमाग्नेजोजस्माद्वदामहे त्वा विश्वे जदात्मन्महितो नजम्बो वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामदेशो विबुधानामनादिः यामे सस्तान्दनितान् ददातु। ओं भो विश्वक्षे नमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे दिगामावाहयामि विश्वक्षेनाय नमः इदमासनम्। विश्वक्षेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि विश्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेनाय नमः कुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु। भवद्भिरणज्ञः सुपुण्याहं करोमि कुरुष्वा स्वस्तिः प्रोक्षितमस्तु। अस्तु प्रजापति प्रयतां प्रयतां प्रजापतिः श्यां यन्तगौराणि श्यां यन्तपापाणि श्यां यन्त्वा यतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्यां यन्तगौराणि श्यां यन्तपापाणि श्यां यन्त्वा यतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्यां यन्तगौराणि श्यां यन्तपापाणि श्यां यन्त्वा यतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि। ओं मतो देवावन्तनो गिदो विट्टुर्विजक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विट्टुर्विजक्रमे त्रयधानतदेवतं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पसे इन्द्रसुयुज्जस्सखः तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति सूर्यः दिवीवचक्षुरादतं तद्विप्रासो विपण्डवो जागृवागं तस्मिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयावदेवाः भद्रं पश्ये माक्षपर्यदत्राः स्तरैरङ्गे सुष्ठुभागं तस्तनोभिर्विषयमदहितं यदाजुः शतबिन्दुर्जरदो अन्त्यदेवा यत्रानश्चक्राचरसन्तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मज्जारी ऋषदा युद्गन्तो ओहो अदितिर्झौरतिरन्तरिक्षं अदितिर्माता सविता च पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पट्कुर्वेदोपव्युषं यदा वै सूर्योदयति अदनक्षत्रं ञैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् गुरुवेत्कारी स्यात् पुण्याः एव कुरुते। प्राणानाय्यामस्यां सुपदितो श्रीवादस्वामिनः वैवाहिकोत्सकर्माङ्ग पुण्याः स्वस्तिं भवन्तो प्रभवन्तो कर्मणे स्वस्ति रुद्धिं भवन्तो प्रभवन्तो कर्मरुज्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः या भोजिष्ठामजोपवस्थानभोर्जेत दादना महेरणाय दक्षसे जोपत्सवतमोरदस्तस्य पादगते अनः कुशदेरव मातरः तस्मा अरङ्गमामभोजत्सक्षजाय जन्मध आपो जनयदाचनः वरुणाय नमः दिविश्रयस्वान्तरिक्षेदस्वा पृथिव्याः सम्भव ब्रह्मवक्षसमसि ब्रह्मवक्षसायत्वा पवमानस्सुवर्जनः पवित्रेण विदर्शनिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदिया पुनन्तु विश्व आजवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीज्यते अग्ने कृत्वा कृतोगुं वृणो यत्ते पवित्रमक्षसि अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनीमहे उपाभ्यान् देवसविदः ब्रह्मदेन विदामहे इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागाद् यस्ते भव्येस्तनवो वेदमुट्टाः तयामदन्तस्य तमाद्येषो वजग्गुस्यां पतयोर्गीनां वैश्वानरो रश्मिभिर्मा पुनादो वादप्राणेणे श्रोमजोभूः द्यावा पृथिवीपयसापयोभिः कृतावरे जग्निये वा पुनीतां बृहद्भिस्तविदस्त्रुभिः परिटिट्टैर्देवमन्मिभिः अग्ने दक्षैः पुनाहिमां तेन देवा पुनदा येनापो दिव्यङ्गजः तेन दिव्येन ब्रह्मण इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनदे देव्यागाद् यस्यै भव्येस्तनवो वेदवृट्टाः तयामदन्तस्य तमाद्येषो वजग्गुस्यामुपतयोर्गीनां वैश्वानरो रश्मिभिर्मा पुनादो वादप्राणेणे शिरोमयोभूः द्यावा पृथिवीपयसापयोभिः कृतावरे यज्ञिये मा पुनीतां बृहद्भिस्सविदस्त्रुभिः परिटिट्टैर्देवमन्मिभिः अग्ने दक्षैः पुनाहिमां तेन देवा पुनदा येनापो दिव्यङ्गजः तेन दिव्येन ब्रह्मण वैश्वदेवे पुनदे देव्यागाद् यस्यै भव्येस्तनवो वेदवृट्टाः तयामदन्तस्य तमाद्येषो वजग्गुस्यामुपतयोर्गीनां तत्संयोरावृणीमहे गातुं जज्ञाय गातुं जज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातुपेक्षितं सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः।
प्राच्यान् दिशि देवा ऋतुजो मार्जयन्तां दक्षिणायान् दिशि समासाः पितरो मार्जयन्तां प्रतीच्यान् दिशि गृहाः पदवो मार्जयन्तां उदीच्यान् दिश्या बवोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान् दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोदरादरैर्नागेभ्यो मार्जयन्तां वास्तोत्पदे प्रजजाने यस्मान् स्वावेशोहनमेवो भवानः हृत्ये न्यूनं प्रतिदन्नो जुजस्वा सम्मये द्विपदे चञ्चतुष्पदे अमीवः वास्तोत्पदे विश्वारूपाण्याविशन् सकासुते वयेदिनः वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्माद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यथा सुखमदा स्नानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం సభక్తిపూర్వకంగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం గమనించాము. విశ్వక్షేణుడు సర్వ సైన్యాధ్యక్షాధికారం వహిస్తూ స్వామివారి యొక్క నిత్య సూర్యగణాలలో ప్రముఖుడైనటువంటి వాడు విశ్వక్షేణుల వారు. అలాంటి విశ్వక్షేణుల వారిని మనం ఆవాహన చేశాం. సర్వ సైన్యాధ్యక్షతను వహిస్తూ స్వామివారి యొక్క ఆలనా పాలనా చూసేటటువంటి భక్తుడై భాగవతోత్తముడై విశ్వక్షేణుల వారు ఈ యొక్క దివ్యమైనటువంటి ధార్మికమైనటువంటి అవస్థను ఎప్పుడూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందులో స్వామివారు ఎలాంటి వారు అంటే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమనే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. బ్రహ్మ రుద్ర కుమారస్వామి మొదలైన సమస్త దేవతలకు నీవు శిరోమణి వంటి వాడవు. శరణు కోరిన వారిని వెంటనే ప్రీతితో బ్రోచేటటువంటి వాడవు. సారనిధివి. ఓ వెంకటాచలపతి నన్ను రక్షించు స్వామి అనేటటువంటి దివ్య మనోహరమైనటువంటి సంకల్పంతో స్వామివారిని వేడుకుంటే స్వామివారంతటి వారు కదలి వచ్చి మన కోసం భాగవతోత్తములందరినీ ఏ విధంగా ఉద్ధరించాడో ఆ విధమైనటువంటి పాత్ర బాధ్యతాయుతంగా తీసుకుంటున్నటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. అందుకనే కలియుగంలో వెంకటేశ్వరుని నామం చేతనే ముక్తి మోక్షం అనేటటువంటి విధానం లభిస్తుంది అనేటటువంటి విధానాన్ని మనం గమనించాలి. అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితాన్న పరం కలయే. ఓ స్వామి, జనులు కోరిన దానికన్నా ఎక్కువగా వరాలిచ్చే ఉదారమతివి. నిన్ను వేదాలు పరమదైవంగా కొనియాడుతున్నాయి. వెంకటాచలపతి ఎగువో లక్ష్మీపతి, నీకన్నా దిక్కు నాకు మరెవ్వరూ లేరు కదా స్వామి అనేటటువంటి భావనతో మనందరం కూడా స్వామివారి పట్ల నివేదనాపూర్వకమైనటువంటి భావనతో ఉంటే స్వామివారు మన కోసం దిగి వచ్చి మనకు అనేక రకాలుగా వరాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలలోకి పువ్వులను, ధాన్యాలను, నవధాన్యాలను, అక్షతలను, తులసీ దళాలను సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా వాటిని శుద్ధీకరణ చేసేటటువంటి బాధ్యత వైదిక ఆచారం, వైఖాన సాగమోక్తం రెండింటి సంయుక్త సారమే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క విధానాలన్నీ కూడా. స్వామివారు ఎంత చక్కనైనటువంటి వారంటే మనస్సులో ఒక్కసారి ఏదైనా స్వామివారికి అనుకూలమైనటువంటి భావన చేస్తే తాను దానిని సంకల్పంగా స్వీకరించి మన బాధ్యతగా అనంతమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గ్లోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీదామశ్వినా భగ స్వస్తి దేవ్యతి నిర్మణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయురుపప్రవావహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో ఉపవందనః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో ఉదరగ్ని స్వస్తయే
देवावद्भ्रुवस्वस्तिये स्वस्ति नो रुद्रपार्त्वं मदः स्वस्ति मित्रावरुणा स्वस्ति भद्रे रेवते स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अददे कृते स्वस्ति वन्तामनुजरेम सूर्या चन्द्रमसामिव पुनर्ददाज्ञादासन्दमेमहि स्वस्तैनन्द्राक्यमरिट्टनेमिर्महद्भूतं वायसं देवतानां ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं तारयतान् ध्रुवं शुभगुं शुभम्. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క సంకల్పం ఎంతో గొప్పదైనటువంటిదే, దివ్య లోకాలను వెలిగించేటటువంటిదే. ఈనాడు కళ్యాణ చక్రవర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఇరుదేవేరులతో కలిసి చక్కనైనటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ అభిజిత్ లగ్నంలో, అనగా మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి ఈ అభిజిత్ లగ్నంలో స్వామివారు దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణం అలనాడు అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటిదై నిర్విఘ్నంగా ఆనాటి నుంచి వారి వంశీయుల చేతుల మీదుగానే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ఒక తంతు. ఈ కైంకర్యంలో మనం అనేక రకాలుగా సంకల్పాలు స్వీకరించినప్పటికీ స్వామివారికంటూ కొన్ని సంకల్పాలు ఉంటాయి కదా. స్వామివారి సంకల్పం సర్వలోకాధిపత్యాన్ని వహిస్తూ ఉన్నటువంటి స్వామివారు ఒక తండ్రి పాత్రలో ఉంటూ ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అనేటటువంటి నినాదంతో, నివేదనతో, ఆ యొక్క సంకల్పంతో గీతాచార్యుడై చెప్పినట్టు ఆ సంకల్పానికి పూనుకొని ఆ ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి ఒక మానసిక స్థితి నుంచి స్వామివారు ఒక సామాన్యుడి వలె నిత్య కళ్యాణ మహోత్సవాన్ని, అన్ని రకాల కైంకర్యాలను కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే మనుష్యులకు ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ప్రజ్ఞాపాఠవాన్ని నేర్పడానికి ఈ కళ్యాణ మహోత్సవం ప్రతినిత్యము నిర్వహించుకుంటూ ఉన్నారు. అన్యోన్యతాలోపం అనేటటువంటిది ఈ కాలంలో ఎలా ఉన్నదో దానిని ఆదర్శవంతమైనటువంటి అన్యోన్యత, ప్రేమానురాగాలు ఎలా ఈ కాలం ప్రజలకు నేర్పించాలో, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ సఖ్యత, అందమైనటువంటి ఆ భావన ఎలా మనం నిర్విఘ్నంగా కొనసాగించాలో, జీవితాంతం కూడా ఒక్కసారి వైదిక ఆచారాలతో కళ్యాణం నిర్వహించాక ఆ నియమాలకు సంపూర్ణమైనటువంటి జీవితకాలం అంతయు కూడా కట్టుబడి ఉండాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో స్వామివారు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కానీ ఆ విషయాన్ని మనం ఎందుకు ఈ విధంగా ఇంత తీవ్రంగా చెప్పుకోవాలి, ఇంత వివరణాత్మకంగా చెప్పుకోవాలి అంటే, కళ్యాణము అనేటటువంటి వ్యవస్థ, వివాహము అనేటటువంటి వ్యవస్థ నేడు ఎలా తయారవుతూ ఉన్నదో, నేటి కాలమాన పరిస్థితులను బట్టి ఏ విధంగా కళ్యాణం అనేటటువంటి గమనం జరుగుతూ ఉన్నదో, అది అతి విశేషవంతమైనటువంటి కళ్యాణము ఇప్పుడు సర్వసామాన్యంగా మనుష్యులకు ఏ విధంగా ఉన్నదో అలా కాకుండా స్వామివారు ప్రతినిత్యము కూడా అలనాడు ఎలా నిర్వహించుకుంటున్నారో ఆ కొనసాగింపు ఈనాటి వరకు కూడా లోక ప్రసిద్ధి చెందినటువంటిదై దేవతలకు సైతం ఆదర్శవంతమైనటువంటి కళ్యాణంగా మనకు భాషిల్లుతూ ఉన్నదన్నమాట. కాబట్టి ఆ ఆదర్శమే మనం అంటిపెట్టుకొని మనుష్యులమైనటువంటి మనందరం కూడా ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి అన్యోన్యత, ప్రేమానురాగాలు, పెళ్లినాటి రోజు ప్రేమానురాగాలు జీవిత జీవితాంతము కూడా ఏ విధంగా కొనసాగించాలో అది మనకు స్వామివారు చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి స్థాయిలో ఉన్నటువంటి పరమాత్మ మనకు ఈ యొక్క విధానాన్ని పట్టి చూయిస్తూ ఉన్నారు అంటే మనం అంతే చక్కగా ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి సంకల్పాలను స్వీకరించి మనందరం కూడా అలాంటి దివ్యమైనటువంటి కల్మషరహితమైనటువంటి ప్రేమానురాగాలతో భార్యాభర్తలు జీవించాలనేటటువంటి ఉద్దేశ్యంతో కళ్యాణ చక్రవర్తిగా ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు స్వామివారు. అదిగో ఇరుదేవేరులతో కలిపినటువంటి చక్కనైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఇరుదేవేరులతో కలిపినటువంటి ఆ వైనాన్ని స్వామివారు ఎంతో నిష్ఠాగరిష్టమైనటువంటి స్థాయిలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇరుదేవేరులు, అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురు కూడా చక్కనైనటువంటి స్వామివారి యొక్క హృదయం అనేటటువంటి పంజరంలో, హృదయం అనేటటువంటి వేదిక మీద వీళ్ళిద్దరూ కూడా ఎంతో అందమైనటువంటి బంగారు బొమ్మ శ్యామశాస్త్రి వారు
వాగ్గేయకారుడు అయినప్పటికీ అమ్మవారిని ఏ విధంగా కీర్తిస్తాడు అంటే అమ్మ, రామ్మ, బంగారు బొమ్మ అనేటటువంటి పదప్రయోగం చేసినట్లుగా అమ్మవారు ఇరుదేవేరులు కూడా ఈనాడు చక్కనైనటువంటి అందాల బొమ్మల వలె అందాల ఆకర్షింపబడేటటువంటి అందాలకే ఆనందాన్ని కలిగించేటటువంటి స్వరూపిణులుగా మనకు గోచరిస్తూ ఉన్నారు. కనుక వాగ్గేయకారులైనటువంటి వారు ఎప్పుడు కూడా ఒక పదాన్ని ప్రయోగించారు అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి అంటే మనం వారి స్థాయిలోకి వెళ్ళి అర్థం చేసుకుంటూ ఉండాలి. అందుకని అన్నమాచార్యుల వారు అలాంటి ప్రయోగాలు కూడా కొన్ని చేసి ఉన్నారు. అదిగో దర్శిస్తూ ఉన్నాం. ప్రతిశరబంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి ఏ విధంగా సమర్పించారో ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా చక్కగా శ్రీదేవి అమ్మవారికి వామహస్తానికి అనగా ఎడమ చేతి భాగానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదే రీతిలో అయ్యవారు ఏ విధంగా అంత హుందాతనంగా నడుచుకుంటూ ఉన్నప్పటికీ ఇరుదేవేరులకు కూడా ఆ దేవేరుల పట్ల ఏ విధమైనటువంటి భావనతో ఉంటాడు, లోకాలనే జయించినటువంటి పరమాత్మ, లోకాలనే కాచేటటువంటి పరమాత్మ దేవేరుల పట్ల ఇరుదేవేరుల పట్ల ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అదిగో ప్రతిశరబంధన కైంకర్య విధులలో భాగంగా ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమర్పించినట్లుగానే ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా ప్రతిశరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వైఖానస ఆగమోక్త రీతి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఇరుదేవేరులు కూడా ఇప్పుడు స్వామివారికి మేము ఏమాత్రము తక్కువ కాదు అనేటట్లుగా ఆ హుందాతనంతో ఇక్కడ మనకు ఈ కళ్యాణంలో కనిపిస్తూ ఉన్నారు. అదిగో ప్రతిశరబంధన కైంకర్య విధులలో భాగంగా భూదేవి అమ్మవారికి వామహస్తానికి అనగా ఎడమ చేతి భాగానికి దివ్యమైనటువంటి కంకణాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారు స్వహస్తాల మీదుగా చేసేటటువంటి ఈ కళ్యాణ ప్రతిజ్ఞ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా స్వామివారు ఎంతో దివ్యమైనటువంటి లోకాలనే వెలిగించేటటువంటి పరమాత్మగా అంతటి వాడైనప్పటికీ మనకు లొంగి ప్రవర్తించడము అంటే అది భగవంతుని యొక్క స్థాయి. మన పట్ల ఎంత దయ ఉండాలి ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా. ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి, నీవు తప్ప నాకు వేరు దైవం లేదు. నేను ఎల్లవేళలా శ్రీ వెంకటేశ్వర స్వామినే స్మరిస్తూ ఉంటాను. శ్రీహరి వెంకటేశ్వర ప్రసన్నుడవై నన్ను దయతో చూడు స్వామి, నన్ను కరుణించి వరాలను ప్రసాదించు స్వామి. శ్రీనివాస ప్రభో, ఎంతో దూరము నుండి నీ పాదపద్మాల సేవకై వచ్చి భక్తితో నిన్ను కొలుస్తూ ఉన్నాను కదా. ఓ స్వామి, నిన్ను ఒక్కసారి సేవించడం చేతనే నిత్యము సేవించిన ఫలాన్ని నాకు ప్రసాదించవయ్యా పరమాత్మ. అందుకనే అజ్ఞానిన మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామనే. ఆ క్షమించేటటువంటి గుణం స్వామివారికే చెల్లు. అందుకనే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామనే. ఓ శేషశైల శిఖామణి, మూఢుడైన ఎన్నో అపరాధములు చేసినాను ఓ శ్రీహరి, వాటినన్నిటినీ కూడా మన్నించి నన్ను రక్షించు స్వామి.
चंद्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतामृतगित्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषेणागं सुकृतां यत्र लोक तत्रयमग्नं यजमानं च देहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतामृतगित्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषेणागं सुकृतां यत्र लोक तत्रयमग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्राधाधावमादाय पवित्रे एस्तो वैष्णव्येस्तो जज्ञेस्तो वाजभूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तोपोऽसि दक्षिणतो विष्णोस्तोपोऽसि उत्तरतो विष्णोस्तोपोऽसि प्राच्यां विष्णोस्तोपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मं प्रणेष्य यजमानवाचं यच्च सोमं प्रणेष्यामि यजमानवाचं यच्च पुनः यज्ञं देवतामर्तयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैवज्ञं यजमानं च देहि ॐ प्रणय कोवो यनत्कुसवो यनत्को सव्यशन्तान् द्विषः पात्राणि देवयज्ञायै सव्यशन्तान् द्विषः पात्राणि देवयज्ञायै दक्षिणपणदौ ब्राह्म्येन तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्नि सोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अभोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासयज्ञमावाहयामि यज्ञदेविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतये जुष्टन्नर्वभामि इन्द्राय जुष्टन्नर्वभामि यज्ञे जुष्टन्नर्वभामि सोमाय जुष्टन्नर्वभामि अग्ने जुष्टन्नर्वभामि सोमाय जुष्टन्नर्वभामि अग्नि सोमाभ्याकुष्टन्नर्वभामि प्रजापतये जुष्टन्नर्वभामि ब्रह्मणे जुष्टन्नर्वभामि वसुभ्यो जुष्टन्नर्वभामि रुद्रेभ्यो जुष्टन्नर्वभामि अभोपस्पृश्य श्रीविष्णवे जुष्टन्नर्वभामि बृहस्पतये जुष्टन्नर्वभामि मित्राय जुष्टन्नर्वभामि वरुणाय जुष्टन्नर्वभामि आदित्येभ्यो जुष्टन्नर्वभामि पूष्णे जुष्टन्नर्वभामि कक्षाय जुष्टन्नर्वभामि कक्षदेवता सोमाय जुष्टन्नर्वभामि औपासयज्ञाय जुष्टन्नर्वभामि यज्ञदेविश्वेभ्यो देवेभ्यो जुष्टन्नर्वभामि सर्वदेवेभ्यो जुष्टन्नर्वभामि आद्यन्त प्रतिष्ठयामि चुरुन्द्र प्रतिष्ठयामि यज्ञे ज्योतिरसि समिति स्वाहा अमृतोणमसि वारुणमसि अन्तरितकं रक्षो अन्तरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चिक्पतिस्वापुनात् त्वच्चित्रेण पवित्रेण बसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्वापुनात् त्वच्चित्रेण पवित्रेण बसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापुनात् त्वच्चित्रेण पवित्रेण बसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतिगे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अचिराप्रवे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेनु मन्यस्व नमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितत्सुभा ब्रह्मन् सोमुक्तमादास्वा आदस्वा समेतयस्वाहा आगार मुहूर्तस् मुहूर्तोस्तु परिदीन् स्पृष्ट्वा वाजुब्जादाग्नेय अन्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशान अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासयज्ञाय स्वाहा यज्ञदेविश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चरुन् सायत्रा गृहीत्वा व्याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः नमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासाभिः प्राणानायम्यामस्यां सुपतितौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गोपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे न्यूनाद्रक् सर्वदोष प्रायश्चित्तार्थं
अतो देवादिवट्टं होष्ये अतिथेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसवितप्रसुभा ओम मतो देवावन्दनो यतो विट्टर्विचक्रमे पृथिव्या सप्तदामि स्वाहा इदं विट्टर्विचक्रमे त्रेधानतदेवदं समो नमस्कभागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विट्टर्गोपादाब्जः ततो दर्भाणि धारयन् स्वाहा विष्णो कर्माणि पुष्कतयतो प्रधान पुष्पदे इन्द्रस्य यज्ञस्य गा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे दक्षिणात् तक् स्वाहा तद्विप्रासो पञ्चमो जाग्रमागुं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदक् स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अधिधेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासाभिः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా श्रीलक्ष्मी वल्लभारम्भां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्
अत भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात् परिमितशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां येकतमे पृथिव्यप्तेजो वायुव्राकाशहङ्कारमहदव्यक्ताख्य सप्तावृणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो प्रविदिट्टिदान अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां मूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामदो भागे महानालायमानस्य फणिधारस्य चेजस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डि सुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमनिरक्षोवते सुन्दमते गन्धवत्तिलकावते यशोवते त्वष्टदेवपुरे विराजिते इंद्राग्नेयनमृतवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुरासर्भिर्दधिक्षेरशुद्धोदकाख्य सप्तान्नपरिवृते जम्बोप्लक्षकुशक्रौञ्चशाकशाल्मणि पुष्कराख्य सत्त्वद्वीपद्वीपिते माहेन्द्रमलयमद्रुक्षदिन्द्यपारियात्राख्य सप्तगुरुपर्वत विराजिते भारतकं पुरुष हरिरावतभद्रास्वकेतुमाला हिरण्यकरमणकुरुवर्षाक्रमवर्षाणां मध्ये वरदवर्षे वरदखण्डे महासरोरुहाकार 50 कोटि योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवता सन्निधौ सकलजगत्त्रष्टुः प्रार्थयद्विमनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयाजामे एजन्मणि च एदक्षरपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुर्दक्षजार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद प्रमोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरी चित्रकस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसभगवस्यास्त्रोक्तमार्गेण आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभवव्योऽन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः आदिराजपुत्रे आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षादिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेशूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुश्यामादरवण सकलवेदाध्यायिने भार्गवत्योनौप्यमान और्वेन्द्रपञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपादारविन्दा
श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुस्यामादर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणैर्ध्रुवत्रयाऋषेयप्रवरान्वित काश्यपजगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते सङ्कल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्ना कनकाभरणैर्युतां दास्यामि भट्टवेदुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्फलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रगतोऽहं प्रगत्यामि गर्भगाभार्धसिद्धयेत् विश्वम्भरः सर्वभूतसाक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యం అతి అమూల్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఒక కైంకర్యం. ఎందుకు అంటే సర్వకర్మలకు సాక్షిభూతంగా అందరి దేవతలను వెంటబెట్టుకుని వచ్చే స్వరూపంగా అగ్నిదేవుణ్ణి భగవంతుడు నియమించుకున్నాడు. కాబట్టి అగ్నిదేవుడు ఎంతో చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ వేదంలో అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమం అనేటటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి మొట్టమొదటి మంత్రం అది. ఈ మంత్రంలో ఉన్నటువంటి స్వరూపం అగ్నిదేవుడు ఎలా ఉంటాడు అంటే యజ్ఞమునకు పురోహితుడై వ్యవహరిస్తూ ఉన్నాడు అని వేదం చెబుతూ ఉన్నది. అలాంటి అగ్ని స్వరూపంగా స్వామివారు వెలుగుతూ దగద్ధగాయమానమైనటువంటి సంకల్పాలను వెలిగింపజేస్తూ లోకాలన్నిటినీ కూడా ఈ లోకంలో ఈ భూమండలం అంతా కూడా సనాతన వైదిక ధర్మం ఎంత గొప్పదో చెప్పడానికి ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క సనాతన వైదిక ఆచారాలను స్వామివారు స్వయంగా తాను నిర్వహించుకుంటూ లోకానికి ఆదర్శవంతమైనటువంటి పాత్రను పోషిస్తూ మనకు ఈ ఆచారాలను విధి విధానాలను సంస్కారాలను నేర్పిస్తూ ఉన్నాడు. ఆ నియమాలను ఎప్పటికీ కొనసాగించాలనేటటువంటి సిద్ధాంతంతో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి దాన్ని మనం గట్టిగా భావన చేసి సంకల్పాలను యథేచ్ఛగా వైదికాచారాలతో నిమగ్నం అవుతూ ముడిపెడుతూ మనం జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కనుక అగ్నిదేవుని పాత్ర అంత ప్రముఖంగా నిర్వహించబడుతూ ఈ యొక్క మనోసంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి స్వామివారు సంకల్ప దీక్ష ఏ విధంగా తీసుకుంటూ ఉన్నారు, ఆ సంకల్ప దీక్షని ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు అనేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీవేంకటేశ చరణం ప్రపద్యే. ఓ దేవదేవా, నీవు శ్రీమంతుడవు, దయాసముద్రుడవు. అందుకనే శ్రీవేంకటేశ శరణం ప్రపద్యే. సకల లోకకర్తవు, సర్వము తెలిసినటువంటి వాడవు, సమర్థుడవు. నీకు నమస్కరించే వారి పట్ల వాత్సల్యము చూపువాడవు. ఈ చరాచర సృష్టిలోనూ నిండి ఉండేటటువంటి అపూర్వమైనటువంటి లక్షణ సారథ్యం వహించేటటువంటి వాడవు. మంచి స్వభావము గలవారికి అత్యంత సులభుడవు. ఆశ్రితులకు పారిజాతము వంటి వాడవు. శ్రీవేంకటేశ్వర స్వామి, నీ చరణాలే నాకు శరణమని ఆశ్రయిస్తూ ఉన్నాను. ఆ చరణాలు తప్ప నాకు ఇంకా ఇతఃపరం బెరుంగని అన్ని రకాలైనటువంటి భావనలు ఒక్క చోట కేంద్రీకరించి నేను నిన్నే అతిగాపతిగా సర్వంగా భావించి నిన్ను మొక్కుతున్నాను తండ్రి పరమాత్మ. నీ యందు మనస్సు గురి అయ్యేటట్లుగా, లక్ష్యం
నీవైపే ఉండేటట్లుగా ఎప్పుడు అనుగ్రహించు స్వామి పరమాత్మ. మంగళప్రదాలైనటువంటి రేఖల్లా ఉండే ధ్వజం, అమృత కలశం, ఛత్రం, వజ్రం, అంకుశం, పద్మం, కల్పవృక్షం, శంఖం, చక్రం మొదలైన పరమార్థ సూచకాలైనటువంటి శుభసుఖ్నాలతో అలంకరించబడినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణాలను శరణు వేడుతున్నాను. కాలి అందెల దాకా సమర్పించిన మేలైన సువాసన గల పువ్వుల సుగంధానికే మరింత పరిమళం అద్దుతూ చక్కగా అమిరినవి మనోహరములైనవి నీ చరణ కమలాలు ఓ స్వామి. అట్టి పాదాలను నేను శరణు వేడుతున్నాను. అప్పుడే వికసించిన ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ తమ సువాసనలను వెదజల్లే తామర పువ్వులతో మిమ్ములను పోల్చడం గొప్ప సాహస కార్యమే అవుతుందని మాచే వ్రాయించున్నట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదాలనే శరణు వేడుచున్నాను. ఎవరి ఎర్రనైన అరికాలి కాంతితో పద్మరాగాలు తిరస్కరింపబడ్డాయో, ఎవరి మీగాళ్ల కాంతులతో ఇంద్రనీలమణులు నిలవలేకపోయాయో, ఎవరి పైకెగసే కోటికాంతుల ముందు చంద్రకాంతులు వెలవెలబోయాయో, ఆ యొక్క గోటి యొక్క కాంతి, స్వామివారి యొక్క కాలి వేళ్ల గోళ్ళ యొక్క కాంతి, చంద్రకాంతుల కూడా వెలవెలబోయేటట్లుగా ఆ కాంతి ప్రజ్వలింపబడుతున్నదో అట్టి శ్రీ వెంకటేశ్వర పాద పద్మాలను శరణు వేడుచున్నాను. ఓ దయామయ శ్రీ వెంకటేశ్వర ప్రభు. లక్ష్మీదేవి తన చిగురుల వంటి చేతులతో ప్రేమగా భయంగా శుతిమెత్తగా ఒత్తినా కూడా ఎక్కడ కందిపోతాయో అన్నట్లు మాటల చేత మనస్సు చేత చెప్పలేనంత సుకుమారమైనవి మిక్కిలి అందమైనవి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను శరణు వేడుతున్నాను. శ్రీదేవి, భూదేవి, వీరితో సమాన మహత్వం గల నీలాదేవి మొదలైన దివ్య మహీషులు పాదసేవ చేయడం వల్ల ఎర్రని చిగురు వంటి వారి చేతుల కెంపుదనం అంటినందువల్ల మిక్కిలి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నాయా అన్నట్లుగా ఉన్న ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి నిన్ను శరణు వేడుతున్నాను. ప్రకాశవంతమైనటువంటి లోకాలనే శాసించేటటువంటి పరమాత్మ నీ యొక్క దివ్యమైనటువంటి చరణాలే నాకు ఆదర్శవంతమైనవై, నీ చరణాలే నాకు ఆశ్రితములైనటువంటివై, నీ చరణాలే నా జీవిత గమ్యములైనటువంటివై నాకు నిరంతరము అగుపించేటట్లుగా ఆ భావన నాకు సుస్థిరం చేయి తండ్రి పరమాత్మ అనేటటువంటి సాధకుడి యొక్క మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఒక్కసారి మనస్ఫూర్తిగా దర్శించినంత మాత్రం చేతనే ఆ భావన కుదురవుతూ ఉంటుంది. కావున వెంకటేశ్వర స్వాముల వారిని తిరుమలలో ఎన్నిసార్లు దర్శించిననూ సరే మనకు కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు పరమాత్మ. అలాంటి చైతన్య పురుషుడు స్వామివారు. అదిగో మాంగళ్య ధారణ సుముహూర్తం ఆసన్నమవుతూ ఉన్నది. కావున చక్కగా స్వామివారి యొక్క మంగళసూత్రం స్వహస్తాల మీదుగా ఏ విధంగా ఇరుదేవేరులకు కూడా మాంగళ్య ధారణ చేస్తాడో మనం ఇప్పుడు కాసేపట్లో చూడబోతూ ఉన్నాం. చక్కగా దర్శించండి. మంగళసూత్రధారణ సుముహూర్తం ఆసన్నమైనటువంటి ఈ శుభవేళ దేవతలందరూ కూడా ఒక్కసారిగా సూక్ష్మరూపంగా కావచ్చు, స్థూల రూపంగా కావచ్చు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క ఘనమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి, చూడడానికి, తనివి తీరా ఆనందాన్ని పొందడానికి విచ్చేసి ఉన్నారు. అదిగో దర్శించండి. మాంగళ్యధారణ సుముహూర్తాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ సుముహూర్తంలో మంగళసూత్రాన్ని దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం మంత్రజో వేద అన్వదృధ్యంతాం ప్రాణహస్తే కురుతా అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వందేవ శరదాం శతం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి.
प्रजापतिस्तोमगुं राजानमसृजदा मन्त्रजो वेद अन्वतृध्यन्ता पाणहस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे वन्दे शरदां शतं भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगं शव उपासनाख्यो प्रधान होमं करिष्येति तेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रसुभ चित्तं जस्वा चित्तिश्चस्वा आकोदं जस्वा आकोदिश्चस्वा विज्ञानं जस्वा विज्ञानं जस्वा मनस्जस्वा चक्रे जस्वा पुनमादतरदन्तरं जस्वा ओं भूस्वा ओं भुवस्वा ओं शुभस्वा ओं भूर्भुवस्वा अदितेन मम गुस्तानुमतेन मम गुस्ता सरस्वतेन मम गुस्ताः देवतविदप्रासावीः प्राणानायं जामस्यां सुपतितो श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतविदप्रसुभ हिमालयाचारमित्यभिगार्य मां लाचानावपामि समृद्धिकरणान् मम युध्यञ्जतं वदनात् तदग्निरनुमञ्जदाम् यन्नातृपप्रोतेज्ञौ लाचानावपन्ति दीर्घायुरस्तु मे पदरेदन्तां ज्ञातयो मम स्वाहा मां लाचानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्जतं वदनात् तदग्निरनुमञ्जताम् यन्नातृपप्रोतेज्ञो लाचानावपन्ति दीर्घायुरस्तु मे पदरेदन्तां ज्ञातयो मम स्वाहा मां लाचानावपामि समृद्धिकरणान् मम
तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यतः यन्नाद्रुपब्रोदेज्ञौ लाजानावपन्ति दीर्घाजुरस्तुरेव दरेदन्ता ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम जुव स्वाहा ओम भूर्भुव स्वः स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्तादरस्वदेन्वमग्गुस्ताः देवदविद प्रासावेः प्राणानायं जामस्यां स्वदेदो श्रीवादस्वामिनः वैवाहिकोचकन्माङ्गोपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिविष्णुं होष्ये अदितेनमन्यस्मानमदेनमन्यस्मादरस्वदेनमन्यस्मा देवदविद प्रसुभा ओम मतो देवावन्दनागितो विट्टर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विजक्रमे त्रयधानत देवदं समूढमस्य भागुंसरे स्वाहा त्रीणि पदाविजक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णाकर्माणपस्कतयतो प्रधानपुष्पसे इन्द्रस्य यज्ञस्य गा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा विश्यन्ति शौर्यः दिवेव चक्षुरादतग्गु स्वाहा तद्विप्रासो पञ्चमो जाग्रवागुं दशकमिन्दते विष्णार्यत् परमं पदग्गु स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम जुव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासाभिः प्राणानायं जामस्यां स्वदेदो श्रीनिवासस्वामिनः वैवाहिकोचकन्माङ्गम् औपासनाख्योपरिट्टादन्तो होमं करिष्येति तेनमन्यस्मानमदेनमन्यस्मा सरस्वतेनमन्यस्मा देवदविद प्रसभा यस्य कर्मणोत्तरीरिचं दद्वाञ्जो निमिहाकरम् अग्निशत्रुटकुद्विद्वान् सर्वज्ञ सुगतं करोतु स्वाहा अग्निजे शुष्टहृदौदीनां कामानाकुञ्चमदैत्रे स्वाहा अग्निजे स्वाहा अग्निनादाय स्वाहा अग्निनपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वाहा अग्नये शुष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्माभूदग्नितत्पुनरागः जातवेदावचरुणि स्वाहा पुनरग्निचक्षुरदान् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मेवायुमादित्यरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा बेजुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो ओषेदसेमहि स्वाहा समितसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य ते मृत्योर्भवाय स्वाहा सोमस्य ते चित्तमेवाय स्वाहा वाजोर्दिमहि प्राणान्मे वाय स्वाहा ब्रह्मणो देमहि बुद्धिमे वाय स्वाहा सप्तदे यज्ञे समित सप्तदीप्मा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा सप्तजोने जात्मनस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जोर्भुक्तः स्वाहा अग्निर्जेन्नं वेदिर्जेन्नं जोर्जेन्नं पृथ्वी जेन्नं भोजनत्र देवजेन्नं स्वाहा रुददान विद्मा अनुट्टभृतेन पूर्णमाहुतिञ्जोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो ज्योतिसृप्यतो प्रवेशृप्यतो ब्रह्माद्यान् सुप्यन्ताम् अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताहरेवदविद देवदविद प्रासावेः आवागदेवताभ्यनुविदा समनार्थं क्षमाय पुनरागमनाय च पवित्रमसु पवित्रमे भोजा स्वाहा सर्वमसु सर्वमे भोजा स्वाहा अक्षतमक्षते जुहोमि अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षिणाजां उदराजां उदीचां उद्भाजां उदराजां मार्जयन्तां पश्चिमतः परदिमपनजा सर्वान् परिसमोह्य गन्ध्रीं विसृज्याव्यः प्रोक्ष आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा पवोषधयो मृदा मृषस्वदतो नो वृट्टमेर यस्वाहा शुद्ध्यन्तान् देवसदनकुं शुद्ध्यन्तान् देवसदनम्
भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्भारतजोर्भूतिः आदित्यः सोमो नमः त्रजाजुषं जमदग्ने कश्यपश्चत्रजाजुषं यद्देवानां त्रजाजुषं तन्मे अस्तत्रजाजुषं दीर्घायुत्वा च बला च सदा च सदञ्जवर्तसे त्रजाजुषं मा भोजिष्ठामजोपस्थानभोर्जेतदातर महेरणोपत्सुपदमोरदस्तस्य बाधिकतेनः उषदेरव मातरः तस्मा अरङ्गमामव तत्सक्तजा जन्मदा आपो जनयदा जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनायत्कृतं मया देवा परिभुवनस्वतस्तु वै प्रायश्चित्तानि शेषानि होमकर्माद्यमान् वै तानि शेषानि शेषेण श्रीकृष्णास्फुटं पदं कायेन वाचा मनसेन्द्रियवा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाजर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा शुभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः आद्योपहारनिवेदयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासार्पितमस्तु। ఓం నమో వెంకటేశాయ. అత్యద్భుతమైనటువంటి లాజహోమం. లాజహోమము అనగా పేలాలతో చేసేటటువంటి హోమం. అంటే వధువు యొక్క బాగోగులన్నీ కూడా ఆ యొక్క వరుని యొక్క బాగోగులన్నీ కూడా వధువు చేసేటటువంటి హోమాన్ని లాజహోమం అంటారు. కాబట్టి పవిత్రమైనటువంటి ఆ హోమాన్ని మనం దర్శించాము. అంతే విధంగా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ఆ హోమాలన్నీ కూడా అమ్మవారి వైపు నుంచి కూడా చేసి ఉంటాయి. కాబట్టి ఎంతో నిష్ఠతో కూడినటువంటి ఆ హోమాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షించాము. అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించాము. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక తమిళ పద్ధతిలో ఉండేటటువంటి ఆ కైంకర్యాన్ని, కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిని కూడా చూసాము. ఇప్పుడు కళ్యాణమాల పరివర్తనము అనేటటువంటి అతి పవిత్రమైనటువంటి సుందరమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కార్యక్రమంలో దండలు మార్చుకోవడం అనేటటువంటి ఒక వ్యవహారిక నామంలో ఉండేటటువంటి ఆ వైఖరిని మనం దర్శించినట్లయితే మాలా పరివర్తనం, స్వామివారు ధరించినటువంటి మాలను ఇరుదేవేరులకు కూడా, అటు శ్రీరమణికి ఇటు భూరమణికి ఇరువురు కూడా కంఠసీమకు అలంకరింపజేసుకొని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతే చక్కగా స్వామివారు ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ, అంటే లోకలోకాలకే శాసించేటటువంటి వాడు ఉన్నట్లుండి తన కాంతలైనటువంటి ఇరుదేవేరుల దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు అనేటటువంటి వ్యవహారిక నామాన్ని, వ్యవహారిక శైలిని మనం ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ అనుభూతి తప్పక కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి స్వామివారు ఆ అన్యోన్యతను, ప్రేమానురాగాలను ఈ విధంగా ఉండాలి అనేటటువంటి భావనతో ఈనాడు ఆర్జిత కళ్యాణానికి విచ్చేసినటువంటి వారందరూ కూడా ఎంతోమంది దంపతులుగానే వస్తూ ఉంటారు. అంతే చక్కగా స్వామివారి కొద్దిగా అటు ఇటుగా ఉండేటటువంటి భావజాలాలు కూడా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినంత మాత్రం చేతనే ఆ భావజాలాలు సక్రమంగా అన్యోన్యత, ప్రేమానురాగాల వైపు నడుస్తాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి స్వామివారి కళ్యాణోత్సవం స్వామివారి కళ్యాణోత్సవమే, ఇంకొక దానితో పోలిక ఎక్కడ మనం చేయలేము. కాబట్టి భక్తులందరూ ఏకత్రాటిపై ఏక మనస్కులై స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నారు.
ఇప్పుడు అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి